ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా శనగపప్పు వేసుకోవాలి, పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కొద్దిగా దోరగా వేగనివ్వాలి. క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి చూసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఉప్పు వేసుకోవాలి. 1 నిమిషం మగ్గాక ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. బంగా తీసేసుకుంటున్నాం. ఈ బౌల్లో తీసేసుకుంటాం.